సో మరి ఫస్ట్ టైం మీ సింగింగ్ అనేది మూవీలో వినిపించింది కదా, అసలు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఆ సాంగ్ మీరు విన్నప్పుడు? అంటే జనరల్ గా ఇలా షోస్ లో పాడి, నెక్స్ట్ ఆల్బమ్ సాంగ్స్ లో పాడి, కవర్ సాంగ్స్ కొన్ని చేసి అలా చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత ఎప్పటికో మూవీ సాంగ్ వస్తుంది. అది కూడా కోరస్ లో కొన్ని పాడి అలా చేస్తే వస్తుంది. అది డైరెక్ట్ గా నేను ఏమీ లేకుండా డైరెక్ట్ మూవీలోకి వెళ్ళడం అనేది నాకే కొంచెం నమ్మలేకపోయింది. నిజంగానే జరిగింది ఇదంతా అన్నట్టు అనిపించింది. బట్ హానెస్ట్లీ కళ్యాణ్ నాయక్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన లేకపోతే నేను నమ్మకం వచ్చిందని పాడాను ఆ ఫీల్ లో ఉంటేనే ఇంతవరకు వచ్చేది. ఉన్నారు ఆ ఫీల్ లో మీరేనా పాడేది? ఓకే, సూపర్. సో మరి బీటెక్ చదివేశారు, సో మరి సింగింగ్ అంటే ఇష్టం. సో దాన్ని అంటే ఎక్కడ చదివారు మీరు? స్టడీ ఎక్కడ కంప్లీట్ అయింది? నాది ఫస్ట్ మొత్తం స్కూలింగ్ అంతా మా శ్రీకాకుళంలో జరిగింది. అండ్ కాలేజ్ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. అండ్ దెన్ నా బీటెక్ గాయత్రి విజయ పరిషత్లో అయిందన్నమాట, వైజాగ్. ఓకే, హైదరాబాద్ వచ్చేసి ఎన్ని ఇయర్స్? నేను ప్రాపర్గా వచ్చింది ఒక 1 month అవుతుంది. జస్ట్ 1 month? అంటే అంతకు ముందు వచ్చేదాన్ని, బట్ ఒక 15 days కి 20 days కి అట్లా తిరుగుతూ ఉండేది. అంటే ఏమైనా సాంగ్ వచ్చి నాకు ఎవరైనా చెప్తే వస్తూ ఉండేది అన్నమాట. ఒక్కొక్కసారి 1 week గ్యాప్ లో కూడా వచ్చేదండి. ఇలా వచ్చి పోతుంటారు అని చెప్పారు కదా, సో మా నాన్నగారికి చెప్పేసే వచ్చేవాళ్ళ? మా డాడీకి చెప్పేసి, అంటే జనరల్ గా ఇంటి బయటకు వెళ్తుందంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ చెప్పుకుంటే ఎలా అవుతుంది. సో మా డాడీ చెప్పేవాళ్ళం, బట్ లైక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి అలా చెప్పాను. సో లైక్ ఆబ్వియస్ చెప్పాలి సింగింగ్ అంటే సింగింగ్ కోసం అని వస్తున్నానని చెప్పలేదు, బట్ నేను పాడతానని తెలుసు మా డాడీ. నేను పాడతా అంటే అక్కడక్కడ పాడుతూ ఉండేదాన్ని, అంటే ఎప్పుడు చూసేవాళ్ళు కాదు, బట్ నేను పాడతానంటే తెలుసు పాడతానండి. ఓకే, అంటే ఇంట్లో కూడా ఎవరు రివ్యూ చేయలేదా? మరి తను వెళ్ళేది ఇంటర్వ్యూస్ కోసం కాదు, జస్ట్ మరి సింగింగ్ కోసం చెప్పి తను ప్రాక్టీస్ చేస్తుంది, మొత్తం ట్రైన్ అవుతుంది అని చెప్పేసి మా ఇంట్లో ఎవరు మీ డాడీ రివ్యూ చేయలేదా? మా అన్నయ్య కానీ మా మమ్మీ వాళ్ళు చేయరు. వాళ్ళు ఆబ్వియస్ వాళ్ళకి కూడా తెలుసు కదా. లైక్ అట్లా ఎన్ని డేస్ మేనేజ్ చేశారు? మేనేజ్ అని కాదు, అంటే నేను అంటే ఇప్పుడు ఎన్ని రికార్డింగ్స్కి వెళ్తానో అలా లైక్ నార్మల్గా అంతే వచ్చినప్పుడల్లా చివరికి మరి ఆ సూపర్ సింగర్ స్టేజ్ మీద మిమ్మల్ని చూసే వరకు డాడీ తెలియదు అంటారు. అంటే నేను మా డాడీకి నేను చెప్పాను కదా నేను పాడతానని తెలుసు, బట్ నేను ఆ ఫీల్డ్ ని ఎంచుకున్నాను అనే విషయం మా డాడీకి తెలియదు. ఓకే, సడన్ డాడీకి డైరెక్ట్ గా దొరికిపోయినప్పుడు నా రియాక్షన్ ఏం లేదు, బట్ ఎప్పటికైనా నేను చెప్పాలనుకున్నదే కదా. నేను ఎప్పటికైనా చెప్తా, ఆబ్వియస్లీ చెప్తా, బట్ కొంచెం టైం తీసుకొని నేను ఏదో ఒకటి ఏదైనా నేను ఇది చూస్ చేసుకుందాం అనుకున్నా అని చెప్పి నేను ఏదో ఒకటి సాధించిన చెప్తే బాగానే ఉంటది. కానీ ఏమి చెప్పకుండా ఒకవేళ అంటే నేను చెప్పగలుగుతా మా డాడీకి ఇది, మా డాడీ లైక్ తిట్టేస్తారా కొట్టేస్తారా అట్లేం కాదు. మా డాడీతో వెరీ ఫన్నీ ఉంటుంది, సో నేను చెప్పగలుగుతా, ఆయన ఏం అనరు కూడా. బట్ చెప్పిన తర్వాత నువ్వు చెప్తే నేను అది చేయలేను మళ్ళా, అంటే అదే నాన్న వద్దన్నారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే ఏదో ఒకటి సాధించి చెప్తే బెస్ట్ కదా అని చెప్పి సో నేను చెప్పలేదు. ఏదైనా షూట్ జరిగినప్పుడు సీరియల్ కానివ్వండి, సరిగ్గా కానివ్వండి, లేకపోతే జబర్దస్త్ కానీ ఏదైనా సరే ముందుగా రిహార్సల్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ముందుగానే కొన్ని షోస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ కొన్ని ఉంటాయి కదా, ఏదైనా షోస్ మరి ప్రోగ్రామ్ చేయబోతున్నప్పుడు ఏదైనా మాట్లాడాలి అన్నా కొన్ని ముందు రోజుల నుంచే వాళ్ళతో ట్రైనింగ్ చేయడము, ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కొన్ని ఏదన్నా రియాలిటీ చూపించినా కానీ బయట ఏమంటారు ముందే నేర్చుకున్నది ఇదంతా చాలా కావాలనే కల్పితం ఇదంతా అని చెప్పేసి చేస్తారు. సో మరి మీ విషయంలో అది నిజమా కాదా అన్నది మాకు తెలియాలి. ఎందుకు అంటే డాడీని సడన్ గా స్టేజ్ మీదకి తీసుకురావడం, ఆ టైంలో మీరు చూపించింది అది రియాలిటీయా లేకపోతే ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని డాడీ మీకు తెలిసే తీసుకుని వచ్చారా అన్నది తెలియాలి. చెప్తా, అది యాక్చువల్లీ చాలా మంది నిజంగానే యాక్చువల్గా ఏంటంటే మా అన్నయ్య నాతో ఎప్పుడు ఉంటాడు, నాతో రెగ్యులర్ గా ఎప్పుడు ఉంటాడు. సో అంటే ఇప్పుడు ఈవెన్ అక్కడ షోస్ జరిగినప్పుడు కానీ రిహార్సల్ జరిగినప్పుడు కానీ నేను అంటే ఎవ్రీ ట్రాక్ పాడినా ఏ రికార్డింగ్కి వెళ్ళినా కూడా ఏ షోకి వెళ్ళినా కూడా అన్నీ ఉంటాడు. సో అలా ఈ సూపర్ సింగర్స్ లో కూడా అన్నయ్య నాతో కూడా ఉన్నాడు. నేను ఎన్ని రోజులు అయితే అక్కడ సెట్ లో ఉన్నానో, ఎన్ని రోజులు అయితే హాస్టల్లో ఉన్నానో అన్ని రోజులు అన్నయ్య ఉన్నాడు నాతో పాటు. సో వాళ్ళు డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ అవ్వకుండా అన్నయ్యకి కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ తెలుస్తారు కదా రెగ్యులర్ గా అన్నయ్య అక్కడ ఉన్నాడంటే
సో అన్నయ్యకి వాళ్ళకి పరిచయం పెరుగుతుంది. సో లైక్ అలా మా డాడీ కాంటాక్ట్ ని మా అన్నయ్య ద్వారా తీసుకొని సో దే కాల్డ్ అన్నమాట. ఓకే, నిజంగా స్టేజ్ తీసుకొచ్చి నేను తెలియదు. లేదు యాక్చువల్గా నాకు నేను అప్పటికే హోమ్ సిక్ లో ఉన్నా, నేను ఇంటికి వెళ్ళలేదు. సో ఆ హోమ్ సిక్ లో ఉన్నా, అక్కడ సడన్ గా చూసి నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. సో అంటే అంత అంటే నాకు ఒక మాట చెప్పి రావాల్సింది కొంచెం అని అనిపించింది నాకు. బట్ అంటే నేను అడిగేది ఒకటే క్వశ్చన్, అది ముందుగానే మీకు తెలుసు? నాకు తెలియదు అది స్టేజ్ తీసుకొచ్చేవాడు. తెలియదు. ఓకే, ఇది నమ్మేస్తారు. అయ్యో నిజంగా నిజంగా నమ్మేస్తున్నారు, అందరికి కూడా తెలుస్తుంది కదా. చాలా మంది ఏంటంటే ఇదంతా ప్రిప్లాన్ అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. అవును, జనరల్ గా అలా అవుతుంది. బట్ అంటే ఒకవేళ నేను ఒక్కదానే ఉంటే నాకు చెప్పి తీసుకొచ్చేవారు. కానీ నాతో పాటు మా అన్నయ్య అన్నాను కదా, మా అన్నయ్య ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అలా